జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి ముఖ్యంగా దాడులు మీరు చూస్తూ ఉన్నారు కదా. నేడు భారతదేశంలో కూడా ఇదే విధంగా జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రోజు రోజుకి మత మార్పుళ్ళు ఎక్కువైపోతూ ఉన్నాయి. మన హిందువుల్ని ప్రశ్నించి దూషించే మతాలు ఎక్కువైపోయినాయి. భారతదేశానికి భద్రత అనేది కరువైపోయింది. ఏ నాయకులు వచ్చినా అధికారం కోసం, డబ్బు కోసం ప్రజల బలహీనతలను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్నారు తప్ప మన భారతదేశం యొక్క నాగరికతని, సంస్కృతిని కాపాడడానికి ఎవరు ఇష్టపడడం లేదు. తరతరాలుగా మన దేశాన్ని కాపాడాలని, స్థిరంగా ఉంచాలని, ఆత్మ, మనస్సు, బుద్ధి స్థిరంగా ఉంచాలని బీజేపీ ఎంతో ప్రయత్నం చేసింది. మన భారతదేశానికి మనోనేత్రమే బీజేపీ. అయినప్పటికీ మన భారతీయులు గుర్తించకపోవడం, బలోపేతం చేయకపోవడమే మన హిందువులు చేస్తున్నటువంటి అవివేకమని చెప్పొచ్చు. తప్పకుండా మనం బీజేపీని గుర్తించాలి. మన హిందువులు చైతన్యవంతులు కావాలి. మన దేశానికంటూ ఒక గుర్తింపు ఉండాలి. హిందువులకంటూ ఒక గుర్తింపు ఉండాలి. భారతదేశానికి ఒక గుర్తింపు ఉండాలి. నేను హిందువులని గర్వంగా చెప్పుకోవాలి. ఇంకోటి, కులాల వారుగా, మతాల వారుగా అణిచివేత కాకుండా హిందువులందరూ ఒక్కటే, ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకోవాలి తప్ప మతపరంగా చెప్పుకోవడానికి వీల్లేదని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ కులపరంగా, మతపరంగా మన దేశంలో జీవించవద్దు. మనమంతా హిందువులు, మనంతా ఒక్కటే, ఐక్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఎలుగుంటామో మనం భారతీయులుగా చెప్పుకోగలుగుతాం, హిందువులుగా గర్వంగా ఉండగలుగుతాం. మనకంటూ ఒక గుర్తింపు మన భారతదేశంలో ఉంటుంది. అంతేగాని నేను కమ్మ, కాపు, రాజులని చెప్పుకుంటున్నంత కాలం బలహీన వర్గాలు అణిచివేతకు గురవుతారు. తద్వారా వాళ్ళు మతాల్లో స్వీకరించి మతాలకు వెళ్ళిపోతారు. అనేకమైన సమస్యలు ఎదుర్కొంటారు. అందరం ఒకటే, హిందువులు అందరం ఒకటే, భారతీయులు, ఇది మన భారతదేశం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అందరం కూడా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముల్లాగా జీవిస్తాము. అన్ని రిజర్వేషన్లోనే పాలు పొందుతాం. మతాల వారిగా ఇడిపోకుండా ఉంటాం. ఇది హిందువులు గుర్తించాలి, చైతన్యవంతులుగా చేయాలి. ఈ వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ముందుకు తీసుకురావడానికి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఫోన్ పాడైపోయింది ఫ్రెండ్స్. దయచేసి ఫోన్ కొనుక్కోవడానికి ఒక 6,000 సాయం చేస్తారని ఆశిస్తున్నాను. కింద ఫోన్పే నెంబర్ ఉంది, చేయండి. జై హింద్.